ఈరోజు మనం గ్రూప్ 2 పేపర్ 3 ఇండియన్ ఎకానమీ గురించి, దాని యొక్క ఆవశ్యకత, ఆ పేపర్లో పేపర్ 3 ఎన్ని మార్కులు ఉంటాయి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే దాంట్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చే విధంగా ఉంటాయి. చాలామంది విద్యార్థులు ఎకానమీ అంటే భయపడుతూ దానికి తక్కువ ప్రిపరేషన్ ఇవ్వటం, ఇలా కొంతమంది దాన్ని అలా నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అందుకోసం ఏంటంటే ఈరోజు ఈ క్లాస్లో గ్రూప్ 2లో ఎకానమీ పార్ట్ అంటే ఎవరికి భయం లేకుండా అందరికీ ఈజీగా సబ్జెక్ట్ అర్థమయ్యేటువంటి విధంగా, అందరికీ మ్యాక్సిమం మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి విధంగా, ప్రతి ఒక్కరూ ఎకానమీ అంటే ఇష్టపడేటువంటి ఒక విధంగా చేయాలన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఈ క్లాసెస్ మొత్తం కూడా మేము ఇక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి విద్యార్థులారా, మీరు ఈ క్లాసెస్ మొత్తాన్ని కూడా మీరు శ్రద్ధగా మొత్తం క్లాసెస్ విని మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని ఆకాంక్షిస్తున్నాను. రైట్. అయితే మనకి గ్రూప్ 2 ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ఈ రెండు రాష్ట్రాలలో ఈ రెండు కమిషన్స్ గ్రూప్ 2 అనేటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్రూప్ 2లో ప్రధానమైనటువంటి పేపర్ 3, ఏపీపీఎస్సిలో పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, టీఎస్పీఎస్ గ్రూప్ 2లో కూడా పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఉంటుంది. అయితే అక్కడ ఇక్కడ ఈ రెండు గ్రూప్ 2లలో ఎకానమీ చాలా కీలక పాత్ర వహించేటువంటి విధంగా ఉంటుంది. అయితే ఈ గ్రూప్ 2లో పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి ఎన్ని మార్కులు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈరోజు ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. రైట్. గ్రూప్ 2 గ్రూప్ 2 పేపర్ 3 అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ? భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 150 అంటే పేపర్ 3 150 మార్కుల వరకు దీన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ పేపర్ 3 మనకి ఇక్కడ రెండు రకాలుగా ఇక్కడ విభజించడం జరుగుతుంది. అంటే 150 మార్కులని ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 75 మార్కులు, తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇది 75 మార్కుల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అన్నాం, ఇక్కడికి వచ్చేసరికి మనకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని ఇక్కడ మనకు రావటం జరుగుతుంది. అంటే మనం ఈ క్లాస్ చెప్తున్నప్పుడు ఏంటంటే ఇండియన్ ఎకానమీ అయిపోయిన తర్వాత ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఈ రెండు ఎకానమీలు కూడా మళ్ళీ సపరేట్గా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. రైట్. అయితే వీటిలలో ప్రధానంగా ఇలా ఉంటున్నటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ విధానంలో మనకి ఏపీపీఎస్సిలో రెండు రకాలైనటువంటి ఎగ్జామినేషన్స్ ఇక్కడ ఉండటం జరుగుతుంది. గ్రూప్ 2కి సంబంధించి ఇక్కడ రెండు రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. అంటే దీన్నే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని అంటారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 మార్కులకు ఉంటుంది. అయితే దీన్ని 3 సెక్షన్లుగా విభజించడం జరుగుతుంది. ఈ 3 సెక్షన్లు ఏంది? సెక్షన్ ఏ. సెక్షన్ ఏ అంటారు. దీంట్లో ఈ సెక్షన్ ఏలో ఉన్నటువంటి ఇది 50 మార్కుల వరకు ఇక్కడ సెక్షన్ ఏలో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సెక్షన్ ఏలో ఏమేమి సిలబస్ ఉంటుందంటే జనరల్ స్టడీస్ మరియు
ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ అని అంటారు. జనరల్ స్టడీస్ మరియు జనరల్ మెంటల్ ఎబిలిటీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 2లో అంటే సెక్షన్ బిలో ఇది 50 మార్కులకు ఉంటుంది. అంటే దీంట్లో ఏముంటుందంటే పాలిటీ, ఇండియన్ పాలిటీ మరియు ఏపీ హిస్టరీ ఇక్కడ ఉండటం జరుగుతుంది. అయితే సెక్షన్ సి ఇది 50 మార్కులకు ఉంటుంది. అయితే దీంట్లో ఏముంటుందంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ రెండు కూడా కలిపి ఇక్కడ 50 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ రెండు కలిపి ఇక్కడ 50 మార్కులు. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే సెక్షన్ సి అంటే ప్రిలిమినరీలో ఉన్నటువంటి సెక్షన్ సి 50 మార్కులకి భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. అయితే మనకి మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్స్లో గ్రూప్ టూ మెయిన్స్లో మనకి ఇక్కడ ఏదైతే ప్రిలిమినరీలో మనకు సెక్షన్ సి 50 మార్కులు కన్నామో దాంట్లో ఉన్న సిలబస్ ఏదైతే ఉంటుందో సేమ్ ఇక్కడ మనకి మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది అంటే గ్రూప్ 2లో మెయిన్స్కి వచ్చేసరికి ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఇక్కడ ఉండటం జరుగుతుంది. అయితే దీనికి ఇక్కడ 150 మార్కులు ఇక్కడ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి 2 భాగాలు. అవేంది ఇండియన్ ఎకానమీ అని ఒకటి అంటాం మనం, దాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని అంటాం. మనం ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటాం, ఇది 75 మార్కులకి. తర్వాత రెండవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇది మరో 75 మార్కులకు ఉండటం జరుగుతుంది. అంటే ఈ రెండు కలిపి ఇక్కడ 150 మార్కులు. అంటే ఇక్కడ సెక్షన్ సి ప్రిలిమినరీలో ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సిలబస్ ఏదైతే ఉందో అదే సిలబస్ ఇక్కడ మెయిన్స్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రిలిమ్స్లో వేరే సిలబస్, మెయిన్స్లో వేరే సిలబస్ ఇవ్వకుండా 2 యాస్టీస్గానే ఉండటం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్లస్ ఏంది, మనం ప్రిలిమినరీ చదువుతున్నప్పుడు మెయిన్స్ చదువుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉంది, అంటే మైనస్ మార్కింగ్. అంటే దీన్ని 1/3 1/3వ వంతు కరెక్ట్ దాంట్లో దాన్ని తీసివేయటం జరుగుతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ యొక్క మనకి ఎంత ఉంది, 1/3వ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంది. అలాగే మెయిన్స్లో కూడా మనకి ఇక్కడ 1/3వ వంతు నెగిటివ్ మార్కింగ్కి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయాలని అనుకుంటే ఎవరైనా సరే వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకొని చాలా జాగ్రత్తగా ప్రశ్నల్ని కూలంకుషంగా చదువుకొని దాని కింద ఉన్నటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా జాగ్రత్తగా చదువుకొని అప్పుడు మాత్రమే దాని ఆన్సర్ పెట్టాలి. లేదంటే మనకి నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ ఉంది. ఇక్కడ 1/4వ వంతు అంటే తక్కువ, యాక్చువల్లీ 1/3వ వంతు అంటే ఎక్కువ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ మార్కులు మనకి ఇక్కడ పోయేటువంటి అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దీన్ని మనం చేయాలి. రైట్. అయితే చాలామంది విద్యార్థులు, నాకు తెలిసి చాలామంది విద్యార్థులు అంతా ఏం చేశారంటే ఎకానమీ అంటే వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. సార్ మాకు ఎకానమీ అంటే భయము, నాకు ఎకానమీలో ఎక్కువ మార్క్స్ రావు, పేపర్ 3ని చాలా వరకు నేను ఆపేస్తానండి, ఇలాగా రకరకాలైన చెబుతున్నారు. సేమ్ ఇదే విధానం కూడా ఏంటంటే మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చూసుకున్నట్లయితే చాలామంది ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే ఎకానమీని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు. భయపెట్టేసి ఈ ఎకానమీ అనేది ఒక భూతంలాగా చూపిస్తున్నారు. ఈ భూతంలాగా వాళ్ళు చూపించడమే కాకుండా ఇక్కడ పిల్లలు కూడా అలాంటి ఒక భయం ఏర్పడిపోవటం వల్ల ఇది భయపడి వాళ్ళు దీన్ని కొంతమంది స్కిప్ చేయటం, తక్కువగా చదువుకొని మిగిలిన పేపర్ 2ని లేక పేపర్ 1ని ఎక్కువ చదువుకొని అక్కడ మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రైట్. మీకు ఇంకో విషయం ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్లో మన క్లాసెస్ మొత్తం కూడా
ఎకానమీ అంటే భయం లేకుండా, అది ఎకానమీ అంటే చాలా ఈజీగా మ్యాక్సిమం మార్క్స్ దీంట్లో వచ్చేటువంటి విధంగా ఇక్కడ మేము మీకు అలా బోధించడం జరుగుతుంది. ఎకానమీ అంటే అసలు మీరు భయమే ఉండదు. ఇంకా మన క్లాసులు మొత్తం కూడా మీరు విన్నారంటే ఎకానమీ అంటే ఇలాగ ఉంటుందా ఇంతేనా అన్నట్టుగా ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక చాప్టర్ కానీ అయిపోయిందంటే అయిపోయిన చాప్టర్ తర్వాత గతంలో అదే చాప్టర్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇతర ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో అదే ఎగ్జామినేషన్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలు ఏమంటే వాటి మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా దానికి కొన్ని ప్రశ్నలు కూడా అంటే మోడల్ ప్రశ్నలు కూడా మేము తయారు చేసి మీకు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా మీకేమవుతుందంటే గతంలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క తీవ్రత ఎలా ఉందో మనకు లెసన్ వినగానే మీకు అర్థమవుతుంది. అంటే అది ఆ తీవ్రత ఎక్కువగా ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనం చెప్పినటువంటి ఈ పాఠం ప్రకారం దాన్ని అర్థం చేసుకున్నామా లేదా మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత అదే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే మళ్ళా మీకు కొన్ని మళ్ళీ మీకు కొన్ని మోడల్ ప్రశ్నలాగా కొన్ని తయారు చేసి మీకు ఇవ్వటం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందువల్ల మీకేమవుతుందంటే దీన్ని ఈజీగా క్రాక్ చేసేటువంటి లేక ఈజీగా దీంట్లో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా ఇక్కడ మీకు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎకానమీకి సంబంధించి ఎలా చదవాలి అసలు దీన్ని యాక్చువల్గా చాలామందికి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎకానమీని ఎలా చదవాలి, అసలు ఎకానమీ కదా జనరల్గా అన్ని ఏ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఎలా చదవాలన్నటువంటి విషయం చాలామందికి తెలియదు. 90% విద్యార్థులు తెలియదు కాబట్టి 90% విద్యార్థులందరూ కూడా మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. అంటే దీన్ని చదివే విధానం ఎలాగంటే సపోజ్ నేను దానికి ఎకానమీ అంటే పేపర్ 3 భారతదేశ ఆర్థిక వ్యవస్థను మాత్రం మీకు ఎగ్జాంపుల్ తీసుకుని నేను చెప్తా, దాన్ని మీరు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇక్కడ మీకు చెప్పేటువంటి మనం ఏంటంటే సిలబస్ని మీరు కూలంకుషంగా సిలబస్ని మీరు కూలంకుషంగా చదవాలి. ఫస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది, సిలబస్ని చదవాలి. సిలబస్ని మనం ఇక్కడ చదవాలి. అంటే ఫస్ట్ మన సిలబస్ని సార్ మనం చదువుతాం కదా అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ సిలబస్ని చదివే విధానం అది కాదు. యాక్చువల్గా మనకి మెయిన్ టాపిక్స్ కింద దాంట్లో సబ్ టాపిక్స్ కూడా మనకు ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ని చాలా డీటెయిల్గా మైన్యూర్ లెవెల్లో మైక్రో లెవెల్లో వాటినన్నీ కూడా మనం వీలైతే రాసుకోవటం లేక దాన్ని అర్థం చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ మనం వెళ్తేనే అప్పుడు సిలబస్ అనేటువంటి మనకు అర్థమవుతుంటుంది. రైట్. సిలబస్ని చదవటమే కాకుండా రాయటం కూడా చేయాలి. సిలబస్ని చదవాలి మరియు రాయాలి. అంటే ఈ రెండు కూడా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి అసలు ప్రతి ఎగ్జామ్ కూడా ఏంటంటే సిలబస్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే మనం ఎంతవరకు చదువుకోవాలి, సపోజ్ గ్రూప్ 2లో పేపర్ 3 ఎకానమీ పార్ట్ 2 ఎంత సిలబస్ ఉంది, దాని పరిధి ఏంది, దాని యొక్క విస్తరణ ఎంతవరకు ఉంది అంతవరకు మాత్రం మనం చదువుకోవాలి. అంతకు మించి ఎక్కువ మనం వెళ్ళినా కానీ వేస్ట్, మనకి దాని నుంచి ప్రశ్నలు రావు. అంటే మనం అది ఎంతవరకు ఉందని మనకు తెలియాలంటే ఏం చేయాలి, సిలబస్ని చదువుకోవాలి, తర్వాత సిలబస్ని రాయాలి. అయితే మూడవది ఏంటంటే ఇక్కడ సిలబస్ని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అంటే దాన్ని ఇక్కడ రిమెంబర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ రీడ్, రైట్ అండ్ రిమెంబర్. దీన్ని మనం చేయాల్సింది ఏంటంటే చదువుకోవాలి, సిలబస్ని చదవాలి, దాన్ని రాయాలి, దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అయితే 90% స్టూడెంట్స్ ఏంటంటే దీన్నే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏముందో లేదు సిలబస్ ఏముందో లేదంటారు. ఏమన్నా సిలబస్ చెప్పమంటే 1-2 చాప్టర్ మాత్రం చెప్తారు, మిగిలినటువంటి చాప్టర్లు చెప్పలేరు. ఎందుకంటే గుర్తుకు రాదు. మనకి ఏ చాప్టర్లు అయితే మనకి సీరియస్గా మనం చదువుకొని ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే దాన్ని గుర్తుపెట్టుకుంటుంటామో అదేవిధంగా సిలబస్ మొత్తాన్ని కూడా మనం దాన్ని చదువుకొని రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం టెక్స్ట్ బుక్లు చదువుతున్నా, ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నా, ఏదైనా న్యూస్ వింటున్నా, ఇతర అంశాల గురించి మాట్లాడుతున్నా అది మన సిలబస్కి రిలేటెడ్గా ఉంటే దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి, లేక ఎక్కువగా దాని మీద మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు దాంట్లో మనకి ఏదో ఒక అంశం మన ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి
డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా సిలబస్ అనేటువంటి దాన్ని ఈ విధంగా చేయాలి. ఇది చేస్తేనే కనీసం మీరు ఇది గుర్తున్నంత వరకు ఒక వీక్లీ వన్స్ అయినా లేక మంత్లీ ట్వైస్ అయినా సరే మీరు దీన్ని నెలకి 1 లేక 2 సార్లు మాత్రం దీన్ని మీరు చదివి ఇలా చేస్తేనే మనకి సిలబస్ అనేటువంటిది గుర్తుంటుంది. ఆ గుర్తున్న దాన్ని బట్టి మనం చదువుకొని లేక రాసుకుంటున్నప్పుడు ఈజీగా ఉండటం జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. రైట్, నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి బుక్ లిస్ట్ అనమాట. అంటే దీని మొత్తానికి సంబంధించినటువంటి ఏమి చదువుకోవాలి, సరే ఇది చెప్పారు. మనకి దీనికి సంబంధించినటువంటి ఏ బుక్స్ చదువుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేక ఏ బుక్స్ నుంచి మనకి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వటం జరుగుతుందో ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే జనరల్గా మనకి గ్రూప్ 2 అనగానే లక్షలాది మంది విద్యార్థులు చేస్తుంటే బుక్ స్టాల్స్కి వెళ్ళేసి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతాను, నా గ్రూప్ 2 పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 బుక్స్ ఇవ్వండి అంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బుక్స్ అంటే రెడీమేడ్ బుక్స్ అంటారు. ఆ రెడీమేడ్ బుక్స్ అనేటువంటి చదువుకుంటే రెడీమేడ్ బుక్స్ 3 ఉంటాయి, 3 చదువుకుంటే మ్యాక్సిమం 450కి 450 రావాలి కదా, రావు. కనీసం దాని నుంచి కనీసం 10% బిట్స్ కూడా రావు అనమాట. ఎందుకు రావు అంటే అవి రెడీమేడ్ బుక్స్, అది సిలబస్కి అథాంటికేషన్గా ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే విద్యార్థులు తెలియక అలాంటి బుక్స్ మొత్తం కూడా కొనుక్కొని వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని లాస్ట్కి జాబ్ను కూడా వాళ్ళు లూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర అలాంటి పరిస్థితులు ఉండదు. మన దగ్గర సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారంగా మాత్రమే మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఆ టీచింగ్ కూడా ఎలా ఉంటుందంటే గత ఎగ్జామినేషన్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అయితే అడిగారు, ఏ చాప్టర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అయితే అడిగారు, ఏ విధంగా అడిగారు దాన్ని అదే రేంజ్లో మన దగ్గర ఇక్కడ కోచింగ్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఇక్కడ టీచింగ్ అనేటువంటిది ఉండటం జరుగుతుంది. అంటే మీకు మన చెబుతున్న ప్రతి ఒక్క పాఠం కూడా ప్రతి ఒక్క లెసన్ కూడా ఇది మీకు అన్నెసెసరీ అనేటువంటి విధంగా కూడా ఉండదు. అంటే అంత యాక్యురసీగా డీటెయిల్డ్గా మీకు కావాల్సినటువంటి విధంగా దీన్ని ఇక్కడ మనం చేయటం జరుగుతుంది. రైట్, అయితే ఇక్కడ మనకి బుక్ లిస్ట్ ఏమి ఉంటుందో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. అయితే బుక్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బుక్ లిస్ట్ ఏంటంటే ఎవరికైనా ఏ ఎగ్జామినేషన్ అయినా సరే బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం ఏది చదువుకున్నా కానీ అది మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మనకి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వటం జరుగుతుంది. అందుకోసం చేయాల్సింది ఏంటంటే మనకు ప్రధానంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే బేసిక్ బుక్స్ చాలా ప్రామాణ్యమైనటువంటి బుక్స్, వాటిని మాత్రం మనం తీసుకోవాలి, వాటిని మాత్రమే చదువుకోవాలి. రైట్, బేసిక్ బుక్స్లో ప్రధానమైనటువంటి ఏంటంటే లోయర్ క్లాస్ అంటే మనకి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్నటువంటి స్కూల్ లెవెల్లో యాక్చువల్గా మనకి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పాఠాలు ఏ క్లాస్ నుంచి ప్రారంభమవుతాయంటే 9వ తరగతి నుంచి పాఠాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ 9, 10వ తరగతులకు సంబంధించినటువంటి 9, 10వ తరగతుల ఆర్థిక వ్యవస్థ బుక్లు మాత్రమే తీసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి సోషల్ స్టడీస్ అని ఉంటుంది, సాంఘిక శాస్త్రం అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాంట్లోనే హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ ఈ మొత్తం కూడా కలిపి ఉంటుంది. ఇవి ఒక పార్ట్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, దాన్ని మాత్రం మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటాయి. అయితే దీంట్లో కూడా మీరు అనుకోవచ్చు సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అదంతా థీరీస్ కూడా ఉంటాయి కదా అని చెప్పేసి అనుకోవచ్చు. రైట్, కరెక్ట్. అంటే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఇంటర్మీడియట్ తీసుకోమని 9th, 10th క్లాస్ లోయర్ క్లాస్ తీసుకోమని మనం ఎందుకు చెప్పామంటే ఈ బేసిక్ బుక్స్ గవర్నమెంట్ ప్రింట్ చేసినటువంటి గవర్నమెంట్ ఫాలో అవుతున్న బుక్స్, వీటిని తూచా తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. అయితే మనకి సిలబస్లో వేరుంటుంది, ఇది వేరుంటుంది. అందుకోసమే మీకు ముందుగానే చెప్పింది సిలబస్ని మీరు చదవాలి, రాయాలి, గుర్తు చేసుకోవాలండి. అంటే ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ మాత్రమే మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి. అన్నీ అవసరం లేదు. ఇక్కడ ఎకానమీలో ఉన్నటువంటిది ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్న అన్ని టాపిక్స్ అవసరం. మనకు అవసరమైన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ చూజ్ చేసుకునేటువంటి విధంగా మాత్రం ఉండాలి. అందుకోసమే ముందుగానే చదివే ముందు సిలబస్ని ఒకసారి చదవండి, గుర్తు చేసుకోమని చెప్పేసి. రైట్, అయితే ఇక్కడ 3వది డిగ్రీ
ఉంటాయన్నమాట. డిగ్రీ అంటే ఇది ఇంటర్మీడియట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. డిగ్రీ కూడా వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అంటే డిగ్రీలో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మరియు థర్డ్ ఇయర్ 3 సంవత్సరాల ఎకానమీ ఉంటుంది. అయితే ఈ 3 సంవత్సరాల ఎకానమీ కూడా ఇది యాక్చువల్గా మనం ఇది ఆప్షన్గానే పెడుతున్నాం మనం. ఇది అవసరం అంటే మీకు కావాలంటే చూడవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఈ దీంట్లో ఉన్నటువంటి సిలబస్ కూడా మనకి విషయం చూసుకిస్తారు కదా, మనకి కంటెంట్ టేబుల్ ఇస్తారు కదా, దాంట్లో మీరు చూసుకొని మన సిలబస్లో ఏదైతే ఉందో అది కానీ ఇక్కడ కానీ ఉన్నట్లయితే దాన్ని టిక్ చేసుకొని దాన్ని చదువుకొని నోట్స్ లాగా రాసుకోవాలి. అందుకోసం మాత్రం మనం దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. అంటే లోయర్ క్లాస్ నుంచి డిగ్రీ క్లాస్ వరకు మనం ఎకానమీ కానీ చదువుకున్నట్లయితే ఇది కంపల్సరీ చేయాలి మనం. ఎందుకంటే మనం మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఏదో బుక్ తీసుకొచ్చుకొని దాన్ని 1-2 సార్లు చదువుకొని ఆ తర్వాత మనం మూవ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్జామినేషన్ ఏది రాదు. దీంట్లో ఎలా ఉండిద్దంటే ఇదంతా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లోయర్ క్లాస్లో, ఇంటర్మీడియట్, డిగ్రీలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యవసాయ రంగం అనేటువంటి కానీ తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కూలంకుషమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ వివరణ కానీ ఈ బుక్లలో ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు మార్కెట్లో దొరుకుతున్న బుక్లలో వివరణ ఉండదు. మార్కెట్లో దొరుకుతున్న బుక్లలో వివరణ ఉండదు. దాంట్లో ఏముంటుందంటే కేవలం అది బిట్ టు బిట్ లాగా ఉంటుంది అనమాట. బిట్ టు బిట్ లాగా ఉంటుంది. అందుకోసం మనం బిట్లు చదువుకుంటున్నాం, ఆ బిట్లు మనకి ఎగ్జామినేషన్ రావట్లేదు, మనం తర్వాత ఇంటికి వస్తున్నాం, మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని డీటెయిల్గా మీరు ఫాలో అవ్వాలి. 4th ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 4వది ఏంటంటే తెలుగు అకాడమీ. ఈ తెలుగు అకాడమీ అనేటువంటిది అందరికీ 90% విద్యార్థులందరూ తెలిసిందే తెలుగు అకాడమీ అనేటువంటిది. అంటే ఈ తెలుగు అకాడమీలో మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని ఉంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. దీంట్లో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని 2 ఉంటాయి. ఈ 2 కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. తర్వాత దీంట్లో తెలుగు అకాడమీలో మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇది ఒక బుక్ ఉంటుంది. మళ్ళా తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇది కూడా ఒక బుక్ ఉంటుంది. అంటే ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీకైనా టీఎస్పీఎస్సీకైనా సేమే. అయితే మనకి మళ్ళా దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సపరేట్గా ఉంటాయి. కాబట్టి వీటికి ఉన్నటువంటి సపరేట్ బుక్స్ మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి. కాబట్టి ఇవి తీసుకొని మనం దీన్ని డీటెయిల్గా మనం ఇక్కడ చదువుకోవాలి. చదవటమే కాకుండా ఈ తెలుగు అకాడమీకి సంబంధించి ఈ బుక్స్ తీసుకొని ఈ బుక్స్లో ఉన్నటువంటి సిలబస్ దీంట్లో కూడా మనకి కంటెంట్ టేబుల్స్ ఉంటాయన్నమాట. ఈ టేబుల్ మొత్తం కూడా మనకి సిలబస్లో ఉన్నటువంటి ఈ సిలబస్ ప్రకారంగా ఇక్కడ మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ సిలబస్లో మనకి గ్రూప్ 2లో ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అన్నీ ఉండకపోవచ్చు. అయితే ఈ తెలుగు అకాడమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 90% యాజ్ ఇట్ ఈజ్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు. ఇవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రింట్ చేసి ముద్రిస్తున్నాయి. కాబట్టి ఇవే మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ బుక్స్. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా అడిషనల్గా కావాలనుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. మీరు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే ఎన్సీఆర్టీ బుక్స్లో కూడా మీరు వెళ్ళేసి చూసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా కూడా డీటెయిల్గా దీంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు దొరకటం జరుగుతుంది. రైట్. అయితే మనకి ఇక్కడ ఇది 4 అయిపోయింది. 5వ అంశం ఏంటంటే వీటన్నిటితో పాటు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే భారతదేశ బడ్జెట్, భారత బడ్జెట్ లేక దీన్ని ఏమంటారంటే ఇండియన్ బడ్జెట్ అని చెప్పేసి మనం ఇక్కడ పిలవటం జరుగుతుంది. ఇండియన్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకి ఇండియన్ బడ్జెట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం మనం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్ మనకి ఈ యొక్క ఎకానమీ నేర్చుకుంటున్నప్పుడు ఈ బడ్జెట్ వచ్చి చాలా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశాలు ఉంటుంది. అయితే ఈ యొక్క బడ్జెట్లో కూడా వాళ్ళు అక్కడ మనకి ఇది విషస్ సూచిక అని చెప్పేసి అనేది కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
దాంట్లో మనకి సిలబస్ అనుకూలంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశ సామాజిక సర్వే. భారతదేశ ఆర్థిక సర్వే భారతదేశ ఆర్థిక సర్వే ఇది కూడా ఏంటంటే మనకి బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే అనేటువంటి ఈ రెండింటిని కూడా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తుంది. ఈ రెండు కూడా చాలా మనకి ఇంపార్టెంట్. అంటే ఇవి ఎంతైతే ఇంపార్టెంట్ ఇవి కూడా అంతే ఇంపార్టెంట్. వీటికి తక్కువ ప్రయారిటీ మనం ఇవ్వకూడదు. దీనికి కూడా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసే చదవాలి. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే. ఇవి కూడా అంటే మనకి రీజనల్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ ఏమన్నాం, మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అని చెప్పేసి అన్నాం కదా. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరియు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా మనం చాలా డీటెయిల్గా చదువుకుంటేనే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో 150 బిట్లకి ఆల్మోస్ట్ మ్యాక్సిమం బిట్లు మనం కవర్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ తెలంగాణ బడ్జెట్. అంటే మనం టీఎస్పీఎస్సీలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఎకానమీ పార్ట్లు ఏదైతే ఉంటుందో దాంట్లో తెలంగాణ బడ్జెట్ మనకి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఎలా అయితే ఉందో అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా సేమ్ అలాగే తెలంగాణ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే. అంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇవి మనకు అర్థం కావాలంటే బేసిక్గా ఉన్నటువంటి లోయర్ క్లాస్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలు మొత్తం కూడా చాలా డీటెయిల్గా చదువుకోవాలి. ఇవి అర్థం కావాలంటే ఇవి అర్థం కావాలి, అర్థమయ్యేటట్టుగా మనం చదువుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే కరెంట్ ఎకానమీ అంటారు. దీన్ని ఏమంటారు? కరెంట్ అఫైర్స్. దీన్ని కరెంట్ అఫైర్స్ అని అంటారు. కరెంట్ అఫైర్స్లో పర్టికులర్గా మనకు ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి భారతదేశ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు మాత్రమే ఇక్కడ చూడటం జరుగుతుంది. దీన్ని కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి భారతదేశ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇక్కడ మనం చూసుకోవాలి. అంటే కరెంట్ అఫైర్స్ అని అంటే మనం ఇక్కడ ఏమంటాం, సరే కరెంట్ అఫైర్స్ అంటే పాలిటీ వస్తుంది, ఎన్విరాన్మెంట్ వస్తుంది, తర్వాత జాగ్రఫీ వస్తుంది, రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ వస్తాయి. అంటే ఈ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఏ అంశాలు అయితే మనకి దీనికి సూటబుల్ అవుతాయి, దానికి సంబంధించిన సూటబుల్ అనే అంశం ఏంటంటే కరెంట్ ఎకానమీ. అంటే ప్రస్తుత ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఇక్కడ మనం చూసుకోవాలి. ఇది మనం ఇక్కడ చేయాల్సినటువంటి విషయం అన్నమాట. అందువల్ల మనకేమవుతుందంటే వీటన్నిటిని కూడా మనం చదివినట్లయితే మనకి మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో 150 మార్కులు అడిగితే ఈ 150 మార్కులలో బిట్లు అనేటువంటివి మ్యాక్సిమం బిట్లు మనం కవర్ చేసేటువంటి అవకాశాలు ఉంటుంది. దీనికి తోడు మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంటాయి వాటిని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మనం మాక్ టెస్ట్లు ఉంటే వాటిని కూడా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇక్కడ 150 మార్కులు అనేటువంటివి మనం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మార్క్స్ మనం ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అంటే సుమారుగా 130+ మనం ప్లాన్ చేసుకోవచ్చు. 130, 135 మన ఇంట్రెస్ట్ అనమాట, సబ్జెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ రావాలి. నేను ఎలాగైనా 130 రావాలి, 135 రావాలి అనేటువంటి ఈ కాన్ఫిడెన్స్ కానీ పెట్టుకున్నట్లయితే 100% మనం ఇక్కడ గెయిన్ చేస్తాం. కాబట్టి డియర్ స్టూడెంట్స్,
మీరందరూ కూడా ఎకానమీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఈజీగా ఉన్నటువంటిది. మీకు ఈజీగా అర్థం అయ్యేటట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సింప్లిఫై చేసి మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మంచి మార్కులు వచ్చేటట్టుగా మేము ప్లాన్ చేసి చెప్తాం అన్నమాట.